ఉదయ్ గారు, మానస గారు వీరు ధర్మవరం నుంచి వచ్చారు, తెలంగాణ. అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు. వచ్చిన 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. వీరు అక్కడ సమస్య ఏంటంటే పీసీఓడీలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడీ ఉన్న ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్ లేకోకుండా ఇక్కడ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. అంతేనా? అంతే. రైట్. చెప్పండి మీ అనుభవాలు. నా గురించి ఎలా తెలిసింది? యూట్యూబ్లో చూసాను సార్. నేను కూడా అక్కడ చాలా హాస్పిటల్ తిరిగాను సార్. అయితే వాళ్ళు ఏంటంటే మెడిసిన్ ఇచ్చారు, వాడినాం, కాకపోతే ఫలితం లేదు. అట్లా 4 months దాకా యూజ్ చేసి, అయితే ఇక మళ్ళీ ఒక 6 months దాకా గ్యాప్ ఇచ్చాను. ఏం చేయాలని ఆలోచిస్తాను, ఇట్లా మీ వీడియో వచ్చింది సడన్గా. ఓకే, చూశాను. ఒక 6 months చూస్తూనే ఉన్నా. 6 months వద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇక ఒకసారి ఎట్లయినా రావాలనుకున్నాను. వచ్చి కలిశాను. ఇక్కడే కూర్చున్నా. అక్కడ చేసాను మీటింగ్, పాత క్యాంపస్. ఓకే, ఇక్కడే మీటింగ్ కూర్చొని విన్నా. ఇప్పుడు నాకు కూడా నమ్మకం లేకపోయే, అంటే అనుకున్నాగా 4 months వాడా, అప్పటికే రిజల్ట్స్ రాలేదు. రాదో అనుకుంటూనే ఉన్నా. యూట్యూబ్లో క్లీన్ చేశారు. ఒక 2 months వాడాం. ఇంటికి వెళ్ళాం. 1 month గ్యాప్ ఇచ్చాం. 1 month గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ January 23 రావాల్సిన డేట్ రాలేదు. ప్రెగ్నెన్సీ ఎలా ఉండాలి? జోష్, కొండల్ని పిండి చేస్తున్నట్టు ఉండాలి. ఇది ఎలా ఉంది వీరేకన్నా? ఇప్పుడు బుల్లెట్ లాగా దూసుకుపోయి గోడల్లో మొక్కలు తెచ్చేదట్టు తయారైంది. ఎలా చెప్పాలి? ఆ అమ్మాయి అండాలు లేవన్నారు, రావన్నారు, పెరగమన్నారు, నీటి బుడగలు వచ్చినాయి అన్నారు, బొబ్బుల్స్ అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు, పగలగొట్టాలన్నారు, పచ్చడి చేయాలన్నారు. అది దొండకాయ పచ్చడి చేసేవాళ్ళు, టమాటా పచ్చడి చేసేవాళ్ళు తెలియదు. కానీ ఏమీ లేకోకుండా మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ఎలా చెప్పాలి మరి? ఎంత హుషారుగా, ఎంత మరి గర్వంగా చెప్పాలా? నా గురించి నీకు యూట్యూబ్ వీడియో ద్వారా తెలిసింది. తెలిసిన తర్వాత నమ్మేవా? నేను నమ్మలేదు సార్. నువ్వు నమ్మవు. ఇప్పుడు ఇది నిజం చెప్పాడు, మావటం లేకుండా చెప్పాడు, మంచి పని చేశాడు. నమ్మలా. కానీ మీ ఆవిడ నమ్మిందా? ఎవరో ఒకరు నమ్ముతారుగా. ఆవిడ నమ్మి నిన్ను కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా దూరం. ధర్మవరం అంటే చాలా కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సుమారు? 800 కిలోమీటర్లు. ఇప్పుడు కూడా చూడు, కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి పాపం. రాత్రి అంతా నిద్ర ఉండదు. అంత దూరం నుంచి రావాలి, కింద మీద పడి. అలా వచ్చాడు. అప్పుడు కూడా భార్యాభర్తలు వచ్చి ఇలాగే మనం అందరినీ కౌన్సిలింగ్ పెడుతుంటే కూర్చొని విన్నాడు. కౌన్సిలింగ్ అంతా 1-2 గంటలు సుమారు టైం పట్టిద్ది. ఆ టైంలో నిద్రపోయావా, విన్నావా? నిజంగానే నిజంగా చెప్పు. నిజంగా విన్నావు అంటే అప్పుడు కూడా ఏదో జరగబోతుంది అనేది నమ్మాడు. మరి విన్నాడు. విన్న తర్వాత అయినా కొంచెం నమ్మకం వచ్చిందా? కొంచెం నమ్మకం వచ్చింది. అప్పుడు కొద్దిగా పిసరంత నమ్మకం వచ్చింది. ఇవ్వచ్చు, ఏదో చెప్తున్నాడు ఆయన. ఆయన దగ్గర అయితే ఏదో ఉంది, ఏముందో తెలీదు, ఏదో ఉంది అనే నమ్మకం అయితే కలిగింది. ఆ రోజు కూడా ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎలాగైతే వీడియో ఇస్తున్నావో, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు నువ్వు వచ్చిన రోజు కూడా వీడియో ఇచ్చారా? ఇచ్చారా? వాళ్ళు ఏమనుకున్నావు? నువ్వు వీడియో ఇస్తుంటే ఏమనుకున్నావు? వాళ్ళు నిజంగా ఇచ్చారా, లేకపోతే డాక్టర్ గారు డబ్బులు ఇచ్చి ఏమన్నా చెప్పించాడు ఆకాశ బాని? డౌట్ ఉండే సార్, కొంచెం ఉందా? ఇప్పుడు నీకు ఎంత ఇచ్చారో చెప్పు. ఇప్పుడు నీకు ఎంత ఇస్తే నువ్వు వచ్చి చెప్తున్నావు? నాకైతే ఏమి ఇవ్వలేదు. నువ్వే వెనక్కి ఇచ్చావు నాకు. డబ్బులు ఇచ్చి మరి వీడియో ఇచ్చావు నువ్వు. 500 ఫీజు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మందులన్నిటికీ డబ్బులు ఇచ్చాడు. వచ్చి తనే వీడియో ఇస్తున్నాడు. కానీ మామూలుగా చూడటానికి వీడియో ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, డాక్టర్ గారు ఎవరినో పట్టుకొచ్చి చెప్పించేస్తున్నారో, డబ్బులు ఇచ్చి ఉంటాడు ఏమాత్రం గట్టిగా అనుకుని ఉంటాం. గట్టిగా చెప్పినాడైతే గట్టిగా డబ్బులు ఇచ్చాడు అనుకుంటావు. చెప్పనాడైతే చెప్పించారు కానీ అది మర్చిపోతున్నట్టున్నాడు అనుకుని ఉంటాం. మొత్తానికి నీకు అనుకూలంగా అనుకుంటావు. కానీ ఇక్కడ ఒక వీడియో 2 వీడియోలు కాదు, నీలాంటి వాళ్ళు ఇప్పటికి 16,000 మందికి వీడియోలు నేను డబ్బులు ఇచ్చి కొనాలంటే ఎంత ఉండాలయ్యా? 500 ఫీజు నాది సంవత్సరానికి. 500 ఫీజుతో నేను ఇంతమందిని కొన్నానంటే నెలకు 5 లక్షలు తీసుకునే డాక్టర్లు ఎంతమందిని కొనవచ్చు? వీడియోలు
చూపించండి. ఛానల్లో ఉంటారు చక్కగా ఐవీఎఫ్ ఎంత అవుతుంది అంత అవుతుంది అని చెప్తారు తప్ప ప్రెగ్నెన్సీ వస్తుందనే మాట అయితే ఉండదు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. నువ్వు ఆ రోజు నాతో మాట్లాడావా మాట్లాడలేదు? ఏదన్నా డౌట్ అని చెప్పావా? ఆ రోజు మాట్లాడి వెళ్ళారా? మాట్లాడకుండా వెళ్ళిపోయారు. 90% నాతో ఎవరు మాట్లాడరు. అసలు నాతో మాట్లాడరు. నా దగ్గరికి వస్తారు, మా వాళ్ళు హిస్టరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత బ్లడ్ టెస్టులు చేయబడతాయి నన్ను కలవకముందే. టెస్టులు అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్లు బట్టి కొరియర్ పెట్టబడతాయి మందులు. నాతో మాట్లాడేది ఏముండదు. మన టెలికాలర్స్లో డాక్టర్లు కానీ ఫార్మసిస్టులు కానీ వీళ్ళు కానీ ఎవరో ఒకరు మీకు ఆ డౌట్స్ అవన్నీ క్లియర్ చేసేస్తారు. ఆ మందులు ఎలా వాడాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి మందులు వాడుకుంటూ ఉంటారు. మధ్యలో ఎక్కడో చోట ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అక్కడ ఏం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, ఏం స్కాన్ తీయాలనేది వాట్సాప్ ద్వారానే పెడతాం. ఆ వాట్సాప్ ద్వారా పెట్టిన టెస్టులు, బ్లడ్ టెస్టులు స్కాన్ చేశాక కన్ఫామ్ అని నేను నా వాయిస్తో చెప్తా. అది కన్ఫామ్ అంటే భార్య రావక్కర్లేదు, భర్త వచ్చి ఆ ప్రెగ్నెన్సీ నిలబడే మందులు తీసుకెళ్ళాలి. అంతేగా జరిగింది నీకు? అది అలాగే జరుగుతాయి. ఎక్కడో 10% మెంబర్స్ లాస్ట్లో కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఒకటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఆగి లాస్ట్లో నన్ను క్లారిఫై చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది. ఆయన కూడా వచ్చాడు. ఎప్పుడంటే 27/6/2025లో వచ్చారు మన దగ్గరికి. 2 నెలలు వచ్చిన రోజు టెస్టులు చేయించుకున్నారు, మందులు కొరియర్ పెట్టించుకున్నారు, వాడుతూ ఉన్నారు. 2 నెలల క్రిములు రాలేదు ప్రెగ్నెన్సీ. మరలా హార్మోన్లకు పెట్టించుకున్నారు. 2 నెలలు హార్మోన్లు రాలేదు ప్రెగ్నెన్సీ. 4 నెలలు అయిపోయింది. డౌట్ వచ్చింది ఆయన. నేను చెప్పా కదంటే నువ్వు యూట్యూబ్ ద్వారా చూసినా నాకు అక్కడ పట్టుకెళ్ళావు. లేదు, ఆయన ఫేకు, ఆయన వేస్ట్. మానేస్తే మంచిది. సందులో డాక్టర్ గారు పిలుస్తున్నారు, గొంతులో డాక్టర్ గారు ఆజా అంటున్నారు. కాజా కూడా ఇస్తారంట ఫ్రీ. ఓబీ ఫ్రీ, ఐయుఐ ఫ్రీ, స్కాన్ ఫ్రీ. మరి అక్కడికి వెళ్తే బెటరు, 1 నెలలో అయిపోద్దంట అని చెప్పి ఆయన చెప్తూ వస్తాడు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి, టీవీల్లో కూడా వస్తూ ఉంటాయి. జబర్దస్త్ వద్దామంటే జబర్దస్త్ వెనకాల వీళ్ళే ఉంటారు అడ్వర్టైజ్మెంట్లో. ఏ ప్రోగ్రాం చూసినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. సంక్రాంతి ఆఫరు, ఉమెన్స్ డే ఆఫరు, దీపావళి ఆఫరు, దసరా ఆఫరు, ఉగాది వెళ్ళిపోతే శ్రీరామనవమి ఆఫరు, శ్రీరామనవమి అయిపోతే ఇంకొక ఆఫరు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆయనకి 4 నెలలు అయినా అలా ఆవిడ ధైర్యం కోల్పోలేదు. ఏమంటే ఆయన చెప్పారు 2 నెలలు క్రిములకు వస్తే రావచ్చు, లేకపోతే హార్మోన్లు వాడమన్నారు. హార్మోన్లకు రాకపోతే ట్యూబులు వచ్చి క్లీన్ చేయించుకోమన్నారు. మనం ఒకసారి వెళ్ళి ట్యూబులు క్లీన్ చేయించుకుందాం. అది కూడా నొప్పి లేకోకుండా, కుట్టు లేకుండా, కోత లేకుండా, రక్తపు చుక్క రాకుండా, మత్తు లేకుండా అక్కడ లేడీ డాక్టర్స్ చేస్తారని చెప్పారు డాక్టర్ గారు. మనం వెళ్ళి అక్కడ చేయించుకుందామని చెప్పి మళ్ళా 4 నెలల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే ట్యూబులు బాగోలా, సెలైన్ వెనక తన్నేసింది. నొప్పి లేదు కరెక్టే, ట్యూబ్ ఓపెన్ అవ్వలేదు అన్నారు. ట్యూబ్ ఓపెన్ అవ్వలేదంటే మరి ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా ఏం చెప్తారు? ఐవీఎఫ్ చెప్తారు. మనం ఏం చెప్పాం నీకు? ఐవీఎఫ్ అన్నానా? ఆపరేషన్ అన్నానా? లాప్రోస్కోపీ చేసి పొట్టలో గొట్టాలు వేసేయాలన్నానా? ఏమీ చెప్పలే. మళ్ళీ మందులు ఇచ్చా. అమ్మ ఒక్కొక్కసారి క్రిముల వల్ల ట్యూబులు మూసుకుపోతాయి. వెంట్రుకంత ట్యూబు లోపల క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్. మరి అదే క్రిమిని మేము తొలగించాం మందులతో. ఆ క్రిమి చచ్చిపోయి ట్యూబ్ ఓపెన్ అయిపోయి ప్రెగ్నెన్సీ వస్తే గొడవ లేదు. కానీ క్రిములు చచ్చిపోయినా కలేబరాలు అడ్డం పడితే ట్యూబు బ్లాక్లో ఉంటుంది. అందుకే సెలైన్తో క్లీన్ చేయించుకోండి, మన లేడీ డాక్టర్స్ చేస్తారు అని చెప్పి క్లీన్ చేయించాం. 2000 రూపాయలతో 2 నిమిషాల్లో అయిపోయింది. కానీ సెలైన్ అంతా వెనక్కి తన్నేసింది. అంటే ట్యూబు లోపల ఏదో అడ్డంకి ఉంది. అది ఏమిటి? పొర అడ్డం పడిందా, లేదా ఏమన్నా అతుకులు ఉన్నాయా,
లేదా ఇంకా ఏదన్నా అడ్డంకులు ఇబ్బంది పెడుతున్నాయా అనే దాన్ని ఆ పొరలు కరగడానికి, ఎడేషన్స్ కరగడానికి, ఆ లోపల ఉన్న లేయర్లు కరగడానికి మళ్ళీ 2 నెలలు మందులు ఇస్తున్నానమ్మా, ఆ 2 నెలలు మందులు వాడుకోండి అని చెప్పి 2 నెలలు మందులు ఇచ్చాం. ఈ 2 నెలలు వాడుతున్నప్పుడు మీరు దూరంగా ఉండొద్దు, కలుస్తూనే ఉండండి. మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చిందా మాకు ఇన్ఫామ్ చేయండి, ప్రెగ్నెన్సీ రాలేదా 2 నెలల తర్వాత మళ్ళీ రండి అని చెప్పి 2 నెలలకి మందులు ఇచ్చాం. ఆ మందులు 1 నెల వాడారు, 2వ నెల వాడదాం అనేటప్పటికీ డేట్ దాటిపోయింది. ఎందుకు దాటిపోయింది అని చెప్పేసి యూరిన్ టెస్ట్ చేస్తే 2 ఎర్ర గీతలు వచ్చినాయి. ఫస్ట్ టైం 2 ఎర్ర గీతలు. సరే, 2 ఎర్ర గీతలు వచ్చినప్పుడు మరి ఏం చేసావు? మీ ఆవిడ ఏం చేసింది, నువ్వేం చేసావు? చాలా సంతోషిస్తారు. సంతోషమేనా లేకపోతే ఎగిరి? ఆ రోజు బాగుంది సార్. బాగుంది, ఫీల్ బాగుంది, ఫీల్ గుడ్. సో 2 ఎర్ర గీతలు వచ్చినాయి. మళ్ళీ వెనకాల డౌటు, ఇది ఇంతకీ ప్రెగ్నెన్సీయా కాదా? మళ్ళీ మాకు కాల్ చేశారు టెలికాలర్స్కి. మేము చెప్పాం ఒక బ్లడ్ టెస్ట్, స్కాన్ తీయించుకోండి అని చెప్పి, ఇక్కడ వరకు రావక్కర్లేదమ్మా మీరు అక్కడే చేయించుకోండి అని చెప్పాం. ఇదిగో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది, యూరిన్ టెస్ట్ పాజిటివ్. మరి ఆ బ్లడ్ టెస్ట్, స్కానింగ్ తీయించుకోమంటే ఆ దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి లేదా మీకు నమ్మకం ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి తీయించుకోండి అని చెప్తే అక్కడే తీయించుకున్నారు. తీయించుకుంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ 7 వీక్స్ అని ఇచ్చారు. డెలివరీ డేటు అక్టోబర్ 28, 2026. మనకి దసరా తర్వాత బిడ్డ రాబోతుంది, విడుదల కాబోతుంది, నీ చేతుల్లోకి వస్తుంది అని ఇచ్చేశారు. అంతే కదా? సో ఈ రిపోర్ట్ మాకు పెట్టేశారు. మేమేం చెప్పాం, ఓకే నువ్వు అంత దూరం నుంచి రాలేవమ్మా, చాలా దూరం ఉంది కాబట్టి నా సొంత వాయిస్తో వాట్సాప్లో నేనైనా మాట్లాడింది, ఎవరైనా మాట్లాడాను, నేనే చెప్పాను వాయిస్. అంత దూరం కాబట్టి మీరు రాలేవమ్మా, వేవుళ్ళు ఉంటాయి, కొత్తగా ప్రెగ్నెన్సీ అయింది కాబట్టి వేవుళ్ళు ఉంటాయి, బస్ జర్నీ చేస్తే చుట్టుపక్కల వాళ్ళంతా ప్రెగ్నెన్సీ పోద్దామని భయపెడతారు కాబట్టి నువ్వు రావక్కర్లేదు, మన బావగారిని పంపించు, ఆయనకి ఇచ్చి మందులు ఇచ్చి పంపిస్తానని చెప్పాను. ఎందుకంటే ఆవిడ బస్ జర్నీ చేస్తే ప్రెగ్నెన్సీ పోద్దామనే భయం ఉంటుంది. మరి ఈయన ప్రెగ్నెన్సీలు చిన్నదే, 3 నెలలే గర్భిణి, పోయేది కాదు కదా. మన మగవాళ్ళ ప్రెగ్నెన్సీలు పెద్దవి, ఈ బస్సులతోనూ ట్రైన్లతోనూ పోవు. అందుకని భర్తను రమ్మని ఆయనకి మందులు ఇచ్చి పంపించడానికి భర్తను రమ్మన్నాం. అందుకే ఆయన వచ్చాడు. ఎందుకు రావాలి? ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇక సందులో డాక్టర్, గొంతులో డాక్టర్ దగ్గర వాడేసుకోవచ్చు కదా. కాదు, ఏ క్రిములను అయితే ఎన్నాళ్ళు మనము గుర్తించుకోకుండా ప్రెగ్నెన్సీని రాకోకుండా అడ్డం పడేటట్టు చేసుకున్నాయో అదే క్రిముల్ని ఇక్కడ గుర్తించి వాటిని తొలగించా మందులతో. ఎప్పుడైతే క్రిమి పోయిందో, ఆ అడ్డంకి పోయిందో, ఇప్పుడు బిడ్డ వచ్చింది. మరి అదే క్రిములు ఏం చేస్తాయి అంటే బిడ్డని దాడి చేసి, డ్యామేజ్ చేసి మళ్ళా బిడ్డని నాశనం చేస్తాయి. అందుకే అక్కడున్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియదు కాబట్టి మళ్ళా మనం బిళ్ళలు ఇవ్వాలి. ఆ క్రిముల పద్మవ్యూహంలో ఇప్పుడు బిడ్డ ఉంది, ఆ బిడ్డని కూడా కాపాడటము క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఒకే ఒక డాక్టరు ఈ ప్రపంచంలో, డాక్టర్ వైఎస్ బాబు. ఆయన దగ్గర మాత్రమే ఆ ప్రెగ్నెన్సీలు నిలబడతాయి. అందుకే ఇక్కడికి వచ్చి భర్తను వచ్చి ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా, ఎందుకంటే ఫస్ట్ 3 నెలల్లో 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th, 5th మంత్ అవకరాలు రాకోకుండా ఆ మందులను వచ్చి తీసుకెళ్ళమన్నాను. అందుకే ఆయన వచ్చాడు. అది కాబట్టి 5 నెలలు మాత్రం మన దగ్గర వాడాలి. 5 నెలల తర్వాత బిడ్డ అబార్షన్ అవ్వలేదు, అవకరాలు రాలేదు అన్న తర్వాత ఇక అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అని చెప్పాము. అందుకే ఆయన వచ్చారు. సరే, ఎలాగూ ఇన్ని బాధలు పడ్డావు కదయా, ఇంత ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పీసీఓడీలు ఉన్న, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న కేవలం మందులతోనే చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ట్యూబుల్లో అడ్డంకులు ఉన్నా కూడా కేవలం మందుల ద్వారానే ట్యూబుల్ని ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఈ విషయాల్ని మిగతా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది, వాళ్ళకు కూడా కొంచెం మందుల ద్వారా అవుతుంది అనే ఒక హోప్, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఆయన ఎలాగైతే వీడియో చూసి ఇక్కడికి రాగలిగారో ఇప్పుడు ఆయనే వీడియో రూపంలో మారిపోయారు. అంతే, బాగుందిగా ఇది. వీడియో చూసి నువ్వు రావటం, నువ్వు వీడియో అయిపోవడం. అనుకున్నా సార్, వీడియో దేవుడు ఇప్పిస్తాడు. ఎందుకనంటే నీకు
వీడియో ద్వారా ఆయన హెల్ప్ చేశాడు, దారి చూపించాడు. ఎక్కడో ఉన్న నిన్ను 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిన్ను పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడ లాక్కొచ్చి నా ద్వారా దారి చూపించి ఆ బిడ్డ వచ్చేటట్టు చేశాడు. ఇంకా ఎంతోమంది ఉంటారు ఇట్లాంటి బాధపడే వాళ్ళు. మళ్ళీ నీ వీడియో ద్వారా ఆయన వాళ్ళకి చూపిస్తాడు. అర్థమైందా? నీ వీడియో ద్వారా నీకు వీడియో రూపంలో ఆయన హెల్ప్ చేస్తాడు. మళ్ళీ నీ వీడియో రూపంలో తీసుకుని నలుగురికి హెల్ప్ చేయడానికి ఆయన ఉపయోగించుకుంటాడు. ఇది ఠాగూర్ సినిమా. ఓకే, రైట్. ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదు సార్. సార్ని నమ్మండి, కంపల్సరీ నమ్మితే కంపల్సరీ అవుతుంది. అంతే సార్. ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు నమ్మావుగా? నమ్మే సార్. అమ్మయ్యా, సరే నమ్మాడు. అది ఆల్ ది బెస్ట్ అయ్యా. ఏ ప్రెగ్నెన్సీని ఎలాగైతే భగవంతుడి దయ వల్ల తెచ్చుకున్నారో అదే విధంగా మీరు అదే భగవంతుడు నమ్మి వదలకుండా ప్రయత్నిస్తూ ఇలా 5 నెలలు మాత్రం మన దగ్గర వాడండి, తర్వాత అక్కడే వాడదురు. కానీ అంతకుముందు బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము అనే ఈ బుక్ ఇస్తున్నాను, ఇక దీన్ని ఫాలో అవ్వండి. ఓకే.